ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే సంక్రాంతికి చేసుకునే కలగూర. కడాయిలోని నూనె పోసుకొని చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిబొందులు తీసుకొని కోసి కడాయిలను వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా దూరగా వేయించాను. నేను ముందర చిక్కుడు గింజలు కూడా సాఫ్ చేసి పెట్టుకున్నాను, శుభ్రం చేసి. అవి కూడా వేసుకున్న తర్వాత వీటిలోని 3 రకాల దుంపలు వెళ్తాయి అన్నమాట. అదేంటి మన చిలకడ దుంప, కర్రపెండలం, తర్వాత కంద. ఈ మూడింటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి నేను ఉడకపెట్టేసాను ఒక్క బిజిలే. అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు కూడా వెళ్తాయి అన్నమాట. వంకాయలను కూడా కోసి నేను ఉప్పు నీళ్ళలో వేసాను, ఎందుకంటే కండరక్కకుండా ఉంటాయి. అది కొంచెం సాల్ట్ వేసాను, చూసారా. తర్వాత గుమ్మడి ముక్కలు కూడా చాలా ముఖ్యం అన్నమాట. కలగూర ఇదేంటంటే సంక్రాంతి టైం అప్పుడు చేస్తారు, పెద్దలకి పెడతారనమాట. ఇది కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు కలగూర, అన్నం, పులిహార, పరమాన్నం, ఆ తర్వాత గారెలు, ఎవరి ఓపిక వాళ్ళది. కానీ కలగూర మట్టుకి ఇది చేయాలి, ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే అన్ని ఈ కాయగూరలన్నీ తాజాగా పండుతాయి కాబట్టి అవి మన పెద్దలకి అర్పిస్తాం అన్నమాట. సో చూసారా, ఇప్పుడు నేను కూర అంతా దగ్గరికి అయిపోయిన చక్కగా సగం ఇవ్వాలి, సన్నటి సగం మీద కారం వేసేసి అదే ఉల్లిబొంగులు ఇంకా మిగిలినవి కదా, అవి కూడా వేసి బాగా కలిపి దించేసే ముందర కొత్తిమీర వేసి కలిపేసి తర్వాత ఒక ప్లేట్లో నేను నైవేద్యం ఆల్రెడీ పెట్టాను, దాంట్లోని పెట్టి పెద్దలకి సమర్పిస్తాం.